యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సరే, మీ ఇష్టం. థ్యాంక్స్ మమ్మీ. పూర్ణ, పదండి. విహారీ, నేను వచ్చేసాను. ఇక నుంచి మీ ఇంట్లోనే ఉంటాను. మనం కలిసి స్కూల్కి వెళ్ళొచ్చు, కలిసి చదువుకోవచ్చు, కలిసి ఆడుకోవచ్చు. వీడు ఎక్కడో ఉంటేనే మమ్మీకి చాలా దగ్గరయ్యాడు. ఇంకిక్కడే ఉంటే మమ్మీ నన్ను పట్టించుకుంటుందా? విహారీ, మనం విడిపోవడం నీకు నాకే కాదు, ఆ కన్నయ్యకి కూడా ఇష్టం లేదు. అందుకే నన్ను మీ ఇంటికి తీసుకొచ్చేలా చేశాడు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. కన్నయ్య, చాలా థ్యాంక్స్ కన్నయ్య. హలో మేడం. హలో, వచ్చారా? లేదు మేడం, ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? సిటీ నుంచి ఇక్కడ రావడానికి ఇంత టైం పట్టదు మేడం. నాకెందుకో వాళ్ళు ఇక్కడికి రారనిపిస్తుంది. ఏంటి? అవును మేడం, వాళ్ళు మీకు అబద్ధం చెప్పి ఉంటారనుకుంటా. ఇక్కడికి వస్తానని చెప్పి ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. సరే, వాళ్ళు వస్తే కనుక నాకు కాల్ చేయి. అలాగే మేడం. మేడం, ఇక్కడికి ఎవరైనా వచ్చి ఈ స్కూల్లో కన్నయ్య చదువుతున్నాడా అని అడిగితే తను టీసీ తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పండి. ఎందుకు మేడం అలా చెప్పమంటున్నారు? చిన్న ప్రాబ్లం ఉంది మేడం. ఇక్కడే చదువుతున్నాడని మీరు చెప్తే కన్నయ్య ఈ స్కూల్ నుంచే వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇలా చెప్పమని చెప్తున్నాను. అయ్యో, తప్పకుండా చెప్తాను మేడం. కన్నయ్య భవిష్యత్తు ముఖ్యం. అందులోనూ కన్నయ్య డిసిప్లిన్ పరంగా, స్టడీ పరంగా నెంబర్ 1 స్టూడెంట్. అలాంటి స్టూడెంట్ని మేము వదులుకోలేం. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ మేడం, వస్తాను. వాచ్మ్యాన్, చెప్పండి మేడం. నీకు కన్నయ్య తెలుసు కదా? తెలుసు మేడం. తనకేమైంది? ఏం లేదు, చిన్న ప్రాబ్లం వచ్చింది. మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పండి మేడం. ఇక్కడికి ఎవరైనా వచ్చి కన్నయ్య ఈ స్కూల్లో చదువుతున్నాడా అని అడిగితే చదవడం లేదు, టీసీ తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పాలి. ఎందుకు మేడం? తను ఇక్కడ చదువుతున్నాడని చెప్తే ఏమవుతుంది? తనని వాళ్ళ స్కూల్కి పంపించకుండా అడ్డుపడతారు. అలాగా? సరే మేడం, మీరు చెప్పినట్టే చెప్తాను. మిగతా వాచ్మెన్లకి కూడా ఇలాగే చెప్పమని చెప్పు. అలాగే మేడం. హే ప్యూన్, చెప్పండి మేడం. నీకు కన్నయ్య తెలుసా? తెలుసు మేడం. ఈ రోజు తన స్కూల్కి రాలేదా? తనని వాళ్ళ స్కూల్కి పంపించకుండా అడ్డుపడతారు. కన్నయ్య టీసీ తీసుకుని వెళ్ళిపోయాడు కదా మేడం. తను ఈ స్కూల్కి రావడం లేదు. ఎందుకు మేడం కన్నయ్య గురించి అడుగుతున్నారు? ఏం లేదులే, వెళ్ళి పని చూసుకో. ఓకే మేడం. కన్నయ్య స్కూల్కి రాలేదు, టీసీ కూడా తీసుకొని వెళ్ళారని చెప్తున్నాడు. మరి వాళ్ళు ఊరికి వెళ్లకుండా
ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఒకవేళ ఇక్కడే ఉంటే కన్నయ్యని వేరే స్కూల్లో చదివించే స్తోమత వాళ్ళకి లేదు. అలాగని పూర్ణ కన్నయ్యని చదువు మాన్పించదు. అసలు ఏం జరుగుతుంది? పూర్ణ, ఏమైంది? ఏం లేదయ్యా, ఐశ్వర్య మేడం గారు మనకెంతో సాయం చేశారు. కన్నయ్య కడుపులో ఉన్నప్పటి నుంచి మేడం గారు మనల్ని దగ్గరుండి చూసుకున్నారు. పనిచ్చి తిండి పెడుతూ మనల్ని మంచిగా చూసుకున్నారు. అలాంటి మేడం గారికి చెప్పకుండా ఎక్కడుంటే బాగుండదు. తను చేసిన మేలు మర్చిపోయి మన బాగు చూసుకోవడం మంచిది కాదు. అందుకే నేను రేపు ఒకసారి మేడం గారి ఇంటికి వెళ్ళి మేము ఊరెళ్ళలేదు, శ్యామ మేడం గారి ఇంట్లో ఉంటున్నామని చెప్పేసి వస్తాను. వద్దు పూర్ణ, నువ్వు వెళ్ళొద్దు. ఎందుకు అలా అంటున్నావు? తను చేసిన సాయాన్ని అప్పుడే మర్చిపోయావా? తను చేసిన సాయాన్ని నేనెప్పుడూ మర్చిపోలేదు. కాకపోతే తన గురించి తెలుసుకున్నాను, అందుకే వద్దని చెప్తున్నాను. నువ్వు తన గురించి తెలుసుకున్నావా? వాళ్ళు ఏం చెప్పారో నువ్వేం విన్నావు? ఏం లేదు పూర్ణ, మేడం గారు ఉన్నట్టుండి వాళ్ళ చెల్లెలతో చెప్పి మనల్ని ఊరికి ఎందుకు పంపిస్తుందా అని నాకు కొంచెం అనుమానం వచ్చింది. అప్పుడు తన గురించి నేను ఎంక్వైరీ చేశాను. మేడం గారు చాలా స్వార్థపరురాలంట. తన మేలు కోసం ఎంతటికైనా దిగజారుతుందంట. తన పంతం నెగ్గాలని అత్తమామలతో గొడవపడి వేరుగా ఉంటుందంట. మేడం గారి అత్తమామలు చాలా మంచివాళ్ళంట. కాని మేడం వాళ్ళని ఓర్వలేక వాళ్ళందరికీ దూరంగా ఉంటుందంట. వాళ్ళు చెప్పింది విన్నాక మేడం గారి మీద నాకు ఇంకా అనుమానం ఎక్కువైంది. నీకు ఆవిడ గురించి తెలియదు పూర్ణ. పైకి ప్రేమను నటిస్తూ మనసులో విషం నింపుకున్న మనిషి మేడం గారు. చాలేండి, మీరు చెప్పేది నేను నమ్మాలా? నేను చెప్పేది నిజం పూర్ణ. ఒక్కసారి విని జాగ్రత్తగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. కన్నయ్య నీ కడుపులో ఉన్నప్పుడు మనల్ని తన ఇంటికి తీసుకొచ్చింది. ఆ తర్వాత నిన్ను పెద్ద హాస్పిటల్లో చూపించింది, మంచిగా చూసుకుంది. కాని వీడు పుట్టిన తర్వాత మన మీద కొంచెం కొంచెం కోపాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. కన్నయ్యని బాగా చూసుకోలేదు. పేరు పెడదామని చెబితే అవసరమా అంది. ఇప్పుడు వాడిని పేరుతో కాకుండా చిన్న, చుచ్చు, బుచ్చు అని పిలిస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా? పెద్ద స్కూల్లో చదివిద్దామంటే వీడు చదివి ఏం ఉద్ధరిస్తాడని చిన్న స్కూలుకు పంపించింది. అవునా కాదా? చదువుకి కావాల్సింది ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో కాదు. వాళ్ళకి చదువుకోవాలనే పట్టుదల ఉండాలి. అవును, నువ్వు చెప్తుంది నిజమే. మన వల్ల తనకి ఏదో లాభం ఉంది. అందుకే ఇన్ని రోజులు మనల్ని ఇంటి దగ్గర పెట్టుకుంది, మన బాగోగులు చూసుకుంది. కానీ ఇప్పుడు తనకి మన అవసరం తీరిపోయినట్టుంది. అందుకే మనల్ని సిటీ నుంచి పంపించాలని అనుకుంది కాబట్టే వేరే ఊరికి వెళ్ళమని చెప్పించింది. ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబితే కన్నయ్య చదువు ఆగిపోతుందే. నాకైతే ఏం కాదు, నేను ఎక్కడున్నా దర్జాగా బతికేస్తాను. కన్నయ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ స్కూల్ కూడా లేదంట. తర్వాత నీ ఇష్టం. సరే, నేను వెళ్ళను. అంతేకాదు పూర్ణ, తన కంట పడకుండా జాగ్రత్తగా ఉండు. అలాగే.
మేడం గారు చూడలేదు. అయినా మేడం గారు సిటీలోనే ఉన్నారంటే మా ఆయన చెప్పింది నిజమే అన్నమాట. విహారీ, ఏంటి? ఈ సైకిల్ చాలా బాగుంది. తెలుసు, అందుకే కొనుక్కున్నాను. విహారీ, మళ్ళీ ఏంటి? నేను ఒకసారి సైకిల్ తొక్కుతాను, ఇవ్వవా? నీకు సైకిల్ ఇవ్వాలా? ఐడియా, వీడి చేత సైకిల్ క్లీన్ చేపిస్తే బాగుంటుంది. ప్లీజ్ ఇవ్వవా విహారీ? ఇస్తాను కానీ, కాకపోతే నువ్వు ఒక చిన్న పని చేయాలి. సరే చెప్పు విహారీ, ఏం చేయాలి? సైకిల్కి బాగా దుమ్ము పట్టింది, అందుకనే నువ్వు ఈ సైకిల్ని వాటర్తో కడిగి క్లాత్తో తుడవాలి. ఆ తర్వాత నువ్వు తొక్కొచ్చు, ఓకేనా? అలాగే. వెళ్ళి నీళ్ళు తీసుకురా. విహారీ, కడగడం తుడవడం అయిపోయింది, ఇప్పుడు తొక్కుకోవాలా? నీకు సైకిల్ తొక్కడం వచ్చా? ఓ, చాలా బాగా వచ్చు. మేమెప్పుడు సైకిల్ పోటీలు పెట్టుకున్నా నేనే ఫస్ట్ వచ్చేవాడిని. సరే, ఈరోజు ఫస్టే కాబట్టి వద్దులే, రేపిస్తాను, అప్పుడు తొక్కుదు గాని. అలాగే విహారీ. సరే, ఇప్పుడు నువ్వు తొక్కుకో, రేపు నేను తొక్కుకుంటాను. రేపు కాదు కదా, నీకు ఎప్పటికీ సైకిల్ ఇవ్వను. దీన్ని క్లీన్ చేయడం నీ వంతు, తొక్కడం నా వంతు. లేకపోతే వీడికి నా సైకిల్ కావాలంట. దీన్ని కూడా నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావా? అది జరగనివ్వను కదా. గుడ్ మార్నింగ్ తాతయ్య గారు. ఓ, వెరీ గుడ్ మార్నింగ్. రెడీ అయిపోయావా? రెడీ అయిపోయింది తాతయ్య గారు. విహారీ ఎక్కడా? రెడీ అవుతున్నాడు కన్నయ్య. నువ్వు హోంవర్క్ పూర్తి చేసుకున్నావా? ఓ, రాత్రే చేసుకున్నాను తాతయ్య గారు. గుడ్ బాయ్. కన్నయ్య, వెళ్దామా? నేను రెడీ సార్. విహారీ, పద వెళ్దాం. డాడీ, నేను కార్లో రాను. కార్లో వెళ్ళకపోతే ఎలా వెళ్తావు నాన్న? ఈరోజు నేను సైకిల్ మీద స్కూల్కి వెళ్తాను మమ్మీ. సైకిల్ మీద? వద్దు నాన్న, ఇప్పుడే సైకిల్ మీద వెళ్ళకూడదు. అవును విహారీ, రోడ్డు మీద ప్రమాదాలు ఎట్నుంచి పొంచి వస్తున్నాయో తెలియడం లేదు. అందుకే నువ్వు కారులో వెళ్ళు. ఇంటికొచ్చాక సైకిల్తో ఆడుకుందు గాని. లేదు తాతయ్య, నేను సైకిల్ బానే తొక్కుతాను. నాకేం కాదు, మీరేం భయపడకండి. విహారీ చెప్తుంటే ఎందుకు అర్థం చేసుకో? నీ మంచికి కదా చెప్తోంది. లేదు మమ్మీ, నేను సైకిల్ మీదే వెళ్తాను. కన్నయ్య కూడా సైకిల్ తొక్కడం వచ్చు కాబట్టి కన్నయ్యని తోడుగా తీసుకెళ్తాను. నానమ్మ, నువ్వైనా చెప్పు నానమ్మా. శ్యామా, విహారీ ముచ్చట పడుతున్నాడు, ఈసారికి వెళ్ళనివ్వు. కన్నయ్య, నీకు సైకిల్ తొక్కడం వచ్చా? వచ్చు శ్యామమ్మ. విహారీ లాగే నాకు కూడా డబల్స్ తొక్కడం వచ్చు. సరే విహారీ, కన్నయ్యని కూడా తోడుగా తీసుకెళ్ళు. థ్యాంక్స్ మమ్మీ. శ్యామ ఏంటి, విహారీ బ్రతిమలాడినా కూడా వద్దని చెప్పింది? కన్నయ్య అడగగానే ఒప్పుకుంది. కన్నయ్య మీదున్న నమ్మకం కన్న కొడుకు మీద లేదా? ఒరేయ్, పర్మిషన్ ఇచ్చాం కదా అని చెప్పి స్పీడ్గా వెళ్ళకండి.
నెమ్మదిగా వెళ్ళండి. అలాగే తాతయ్య. విహారీ విహారీ, కన్నయ్యకి సైకిల్ తొక్కడం వచ్చు కాబట్టి తనని తొక్కమను. నువ్వు వెనక కూర్చో. అలాగే నానమ్మా. కాకపోతే ముందు కొంత దూరం నేను తొక్కిన తర్వాత మధ్యలోంచి కన్నయ్య తొక్కుతాడు. అలాగే నాన్న. చాలా కేర్ఫుల్గా ఉండాలి విహారీ. ఓకే డాడీ. బాయ్. బాయ్. బాయ్ తాతయ్య. బాయ్ బాయ్ మమ్మీ. శ్యామమ్మ. విహారీ, ఇలా వెళ్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా. ఉండు, నీ పని చెప్తాను. ఏంటి విహారీ, ఎందుకు సైకిల్ ఆపావు? చెప్తాను, ముందు నువ్వు సైకిల్ దిగు. ఏమైంది విహారీ? డబల్స్ తొక్కడం చాలా కష్టంగా ఉంది కన్నయ్య, అందుకే నువ్వు నడిచిరా. నేను నడిచి రావడం ఎందుకు విహారీ? నువ్వు వెనకాల కూర్చో, నేను సైకిల్ తొక్కుతాను కదా. అవసరం లేదు, నేనే తొక్కుకుంటూ వెళ్తాను, నువ్వు నడిచిరా. ఇదిగో, ఈ విషయం నువ్వు మా మమ్మీకి చెప్పకూడదు. చెప్తే మా మమ్మీ మీద ఒట్టే. ఏంటి విహారీ, దేనికే శ్యామమ్మ మీద ఒట్టెందుకు వేస్తున్నావు? నేను శ్యామమ్మకే కాదు, ఎవ్వరికీ చెప్పను, ఓకేనా? నువ్వు పద, నేను నడుచుకుంటూ వస్తాను. ఏంటి కన్నయ్య ఇప్పుడొచ్చావు? ఎందుకు లేట్ అయింది? అంటే అది... వీడు నా పేరు చెప్తాడా ఏంటి? ఏంటి అడుగుతున్నాను కదా, చెప్పు. నేను లేటుగా రెడీ అయ్యాను టీచర్. లేటుగా ఎందుకు రెడీ అయ్యావు? ఉదయాన్నే లేవలేదా? చూడు, అందరూ టైంకి వచ్చారు. సారీ టీచర్, ఇంకెప్పుడు లేటుగా రాను. నన్ను క్లాస్కి అలౌ చేయండి. నువ్వు లేట్గా వచ్చావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. వెళ్ళి గోడ కుర్చీ వేయి. నా క్లాస్ అయ్యేంత వరకు అలాగే ఉండాలి. ఓకే టీచర్. ఎస్, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఇలాగే గోడ కతుక్కునుండు. నిన్ను టైంకి రాకుండా చేసింది నేనే. ఈ రోజు పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేసుకుని రండి. టుడే క్లాస్ కంప్లీట్. కన్నయ్య, నీ పనిష్మెంట్ పూర్తయింది, లోపలికెళ్ళు. మమ్మీ, మా స్కూల్లో ఇంటర్ స్కూల్ సింగింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి. అవునా? ఎప్పుడు నాన్న? రేపే మమ్మీ. నేను పార్టిసిపేట్ చేస్తాను. తప్పకుండా చేయాలి. మమ్మీ, ఈ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళని డిస్టిక్లో జరిగే కాంపిటీషన్కి, అక్కడ కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళని స్టేట్ సింగింగ్ కాంపిటీషన్కి పంపిస్తారంట. నువ్వు పార్టిసిపేట్ చేయనన్నా, తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది. అవునా? నువ్వు చాలా బాగా పాడతావు. ఆల్ ది బెస్ట్ విహారీ. నువ్వు చాలా బాగా పాడాలి. ఈసారి ఖచ్చితంగా నువ్వే ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవాలి. ఓకే డాడీ. విహారీ, ఏంటి మమ్మీ? నువ్వు పాడటం ఇంకా ప్రాక్టీస్ చేయాలి. బానే పాడుతున్నాను కదా. కాంపిటీషన్లో కన్నయ్య కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు కదా. చేస్తున్నాడు. మరి కన్నయ్య నీకన్నా బాగా పాడతాడు కదా. నీకు ఫస్ట్ ప్రైజ్ రావాలంటే నువ్వు కన్నయ్య కంటే బాగా పాడాలి. అందుకే నువ్వు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. శ్యామా, ఇదేం బాలేదమ్మా. ఎందుకు ప్రతి విషయంలో కన్నయ్య పేరెత్తుతావు? కన్నయ్య బాగానే పాడతాడు కావచ్చు,
విషయం విహారీతో చెప్తే వీడు ఎంత బాధపడతాడు. ఇలా విహారీ ముందు కన్నయ్య గొప్పలు చెప్పకపోతే బావుంటుంది. అది కాదు అత్తయ్య గారు, కాంపిటీషన్ అంటే పోటీ ఉంటుంది కదా. కన్నయ్య కాకపోయినా వేరే పిల్లలైనా బాగా పాడుతూ ఉండేవాళ్ళు ఉండొచ్చు కదా. అందుకోసమైనా విహారీ ప్రాక్టీస్ చేయాల్సిందే కదా అత్తయ్య గారు. మమ్మీ, కన్నయ్య నాకన్నా బాగా పాడతాడు కదా. పర్లేదు, నిజం చెప్పు మమ్మీ. పాడతాడు. కన్నయ్య పాడకపోతే కాంపిటీషన్లో నేనే ఫస్ట్ వస్తాను కదా. అవును, అయినా కన్నయ్య ఎందుకు పార్టిసిపేట్ చేయకుండా ఉంటాడు? నువ్వు చెప్తే ఉంటాడు మమ్మీ. నువ్వేమంటున్నావు విహారీ? మమ్మీ, కన్నయ్య మా స్కూల్లో చదువుతున్నాడంటే దానికి కారణం మనం. మీరు ఫీజు కడుతున్నారు, వాళ్ళకి పని ఇచ్చారు. అందుకే కన్నయ్యని సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొద్దని చెప్తే తను డ్రాప్ అయిపోతాడు.